శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో శ్రీకృష్ణుణ్ణి రాజసూయ యాగంలో మొట్టమొదట అర్ఘ్యము ఇవ్వడానికి యుక్తమైనటువంటి వ్యక్తిగా, సర్వశ్రేష్ఠుడైనటువంటి వ్యక్తిగా భీష్మాచార్యుడు సూచిస్తే ధర్మరాజు దానికి అంగీకరిస్తే శిశుపాలుడు దాన్ని నిందించాడు. ఈ కృష్ణుడు ఏ విధంగా చూసినా కానీ, అంటే ఒక ఆచార్యత్వంగా చూసినా, ఒక రాజుగా చూసినా, ఒక ఋత్వికుడిగా చూసినా, ఒక బంధువుగా చూసినా, ఎలా చూసినప్పటికీ కూడా ఇతడు పూజనీయుడు కాదు అంటూ సహేతుకంగా అనేకములైనటువంటి ఆరోపణలు చేస్తూ నిందించాడు. నిందిస్తే అప్పుడు ధర్మరాజు వెంటనే చెప్పాడు, ఇది నీకు యుక్తమైనటువంటిది కాదయ్యా, ఇంతమంది రాజులందరూ ఇక్కడ ఉన్నారు, అటువంటి ఈ రాజుల్లో ఏ ఒక్కళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించలేదు, అందువల్ల నువ్వు ఇలా వ్యతిరేకించడం అనేటువంటిది ఎంత మాత్రమూ యుక్తం కాదు. భీష్మాచార్యుడు అంటే ఆయనకి తెలవనటువంటి జ్ఞానము లేదు, అందువలన అటువంటి ఆయన సూచించారు అంటే అన్ని రకములైనటువంటి విశేషాలు శ్రీకృష్ణుని యందు ఉన్నాయని తెలుసుకున్నవాడు కాబట్టి సూచించాడు. అందువలన అలా నువ్వు నిందించడం యుక్తం కాదు అని అతన్ని శిశుపాలుడితోటి తెలియజేస్తుంటే అప్పుడు భీష్మాచార్యుడే చెప్పాడు, నువ్వు ఏ ఏ కారణాల వలనైతే ఇతడు అర్హుడు కాదని చెప్తున్నావో అవన్నీ కూడా శ్రీకృష్ణుడిలో ఉన్నాయి. అసలు శ్రీకృష్ణుడు ఒక్కడే ఇంతమందిలోనూ పూజింపదగినటువంటి దానికి అర్హత కలిగిన ఉన్నవాడు, అతన్ని మించి ఏ ఒక్కడు కూడా, అంటే శ్రీకృష్ణుడు ఉండగా అతన్ని కాదని మరొకడు ఎవ్వడూ కూడా పూజించడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి వాడు కాదు అని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చుతూ చెబుతున్నాడు. ఏష ప్రకృతిరవ్యక్త కర్త చైవ సనాతనః పరశ్చ సర్వభూతేభ్యః తస్మాత్ పూజ్యతమోచ్యుతః. ఈ అచ్యుతుడు ఎందుకుని పూజింపదగినటువంటి వాడు అనుకున్నావంటే ఈ కృష్ణుడే అవ్యక్తమైనటువంటి ప్రకృతి అంతా కూడా, సనాతనుడైనటువంటి కర్త కూడా ఈయనే, సర్వ ప్రాణుల కంటే ఉత్కృష్టమైనటువంటి వాడు కూడా ఈయనే. అందువలన అందరూ కంటే కూడా ముందుగా ఈ ముల్లోకాల్లోనూ కూడా పూజింపదగినడానికి అర్హత కలిగినటువంటి సర్వశ్రేష్ఠుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన శ్రీకృష్ణుడే, ఆయన్నే పూజించాలి. బుద్ధిర్మనో మహద్వాయు తేజోంభ ఖం మహీచయా చతుర్విధం చ యద్భూతం సర్వం కృష్ణే ప్రతిష్ఠితం. అంతేకాదు బుద్ధి, మనస్సు, మహత్తు, వాయువు, తేజస్సు, నీరు, ఆకాశం, భూమి, జరాయుజ, అండజ, శ్వేదజ, ఉద్భిజములనేటువంటివి 4 విధాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణులు ఎలా పుడుతున్నాయంటే మనం జరాయుజాలంటాం, అండజాలంటాం, శ్వేతజాలంటాం, ఉద్భిజాలంటాం. 4 రకములైనటువంటి సృష్టి ఉంది. అటువంటి సృష్టిలో 4 విధాలైనటువంటి ప్రాణులన్నీ కూడా కృష్ణుని యందు ప్రతిష్ఠితమై ఉన్నాయా. అంతేకాదు అందరి యొక్క బుద్ధి, మనస్సు, మహత్తు, అలాగే ఈ పంచభూతాలు అన్నీ కూడా కృష్ణుని యందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఇంకా ఆదిత్య చంద్రమాశ్చైవ నక్షత్రాణి గ్రహాశ్చయే దిశశ్చ విదిశశ్చైవ సర్వం కృష్ణే ప్రతిష్ఠితం. అంతేకాదయ్య సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, విదిక్కులు అన్ని కృష్ణుడి యందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. అగ్నిహోత్ర ముఖావేదా గాయత్రీ ఛందసాం ముఖం రాజాముఖం మనుష్యాణం నదీనాం సాగరో ముఖం. వేదాలన్నీ కూడా అగ్నిహోత్ర ముఖములైనటువంటివి. అట్లాగే ఛందస్సులన్నీ కూడా గాయత్రి ముఖమైనటువంటివి. అలాగే రాజు మనుష్యులందరికీ కూడా ముఖమైనటువంటి వాడు. అలాగే నదులన్నిటికీ కూడా సాగరం ముఖమైనటువంటిదయ్యా. నక్షత్రాణం ముఖం చంద్ర ఆదిత్యశ్చేజసాం ముఖం పర్వతానాం ముఖం మేరు గరుడ పతతాం ముఖం. అంతేకాదు నక్షత్రాలన్నిటికీ కూడా ముఖం ఎవరయ్యా అంటే చంద్రుడు అని చెబుతాము. తేజస్సులన్నిటికీ ముఖం ఏమిటయ్యా అంటే ఆదిత్యుడని, సూర్యుడు అని చెబుతాము. పర్వతాలన్నిటికీ ముఖం ఏదయ్యా అంటే 100 యోజనాల వెడల్పు కలిగినటువంటి గొప్పదైనటువంటి మేరు పర్వతం అని చెబుతాము. అలాగే పక్షులన్నిటికీ ముఖం ఏంటయ్యా అంటే గరుత్మంతుడు అని చెబుతాము. ఊర్ధ్వం తిర్యగతశ్చైవ యావతీ జగతో గతి సదేవకేషు లోకేషు భగవాన్ కేశవో ముఖం. అట్లాగే
అన్ని వైపులకు వ్యాపించినటువంటి, అంటే ఈ దేవలోకంతో సహా అన్ని వైపులకి వ్యాపించినటువంటి సమస్త లోకాలకి కూడా ముఖమేది అంటే శ్రీకృష్ణుడు అని చెప్పాలి. అందువలన అంతటా కూడా వ్యాపించినటువంటి శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడయ్యా అని భీష్మాచార్యుడు చెప్పాడు. తతో భీష్మస్య తచ్చుత్వా వచకాలే యుధిష్ఠిరః ఉవాచ మతిమాన్ భీష్మం తతః కౌరవనందనః. ఆ తర్వాత ఆ సమయోచితమైనటువంటి భీష్ముడి మాటలన్నీ విన్నటువంటి బుద్ధిమంతుడైనటువంటి యుధిష్ఠిరుడు భీష్ముడితోటి ఈ విధంగా చెబుతున్నాడు. యుధిష్ఠిర ఉవాచ విస్తరేణాస్య దేవస్య కర్మాణి ఇచ్ఛామి సర్వసః శ్రోతుం భగవతస్తాః ప్రబ్రవీహి పితామహ కర్మణామానుపూర్వ్యంచ ప్రాదుర్భావాంశ మే విభోః యథా చ ప్రకృతి కృష్ణే తన్మే బ్రూహి పితామహ. ఈ యుధిష్ఠిరుడికి ఎప్పుడూ కూడా మంచి విషయాలు ఎవరైనా చెబుతుంటే ఇంకా 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 దాని గురించి వివరంగా విస్తృతంగా వినాలనేటువంటి కుతూహలం చిన్నతనం నుంచి ఉన్నటువంటి వాడు. అందువలన తన తాతగారైనటువంటి భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి గురించి ఉద్వేగంతో ఇంతకంటే పూజకు అర్హుడైనటువంటి వాడు మరొకడు లేడని సకారణంగా ఆయన ప్రతిపాదిస్తుంటే అడుగుతున్నాడు, పితామహ ఈ శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరిత్ర సంపూర్ణంగా విస్తరంగా వినాలనుకుంటున్నానయ్యా, మీరు దయతో చెప్పవలసింది కృష్ణుడి యొక్క అవతారాల గురించి, కాలక్రమంలో ఆయన చేసినటువంటి పనుల గురించి, ఆయన స్వభావాల గురించి మాకు వివరించండి అని అడిగితే ఆయన చెబుతున్నాడు. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అందువల్ల ఏవముక్త తదా భీష్మ ప్రోవాచ భరతర్షభం యుధిష్ఠిరమమిత్రఘ్నం తస్మిన్ క్షత్ర సమాగమే సమక్షం వాసుదేవస్య దేవస్యేవ శతక్రతోః కర్మాణ్యసుకరాణ్యన్యైః ఆచచక్షే జనాధిపః. ఇంకా ఆ భీష్మాచార్యుడు ఈ విధంగా యుధిష్ఠిరుడు ప్రార్థిస్తే ఆయన ఈ సమస్త రాజుల యొక్క సమూహంలో దేవేంద్రుల్లా ప్రకాశిస్తున్నటువంటి కృష్ణ భగవానుడి ఎదురుగా ఉన్నటువంటి ఆ యుధిష్ఠిరుడితోటి శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అంతా కూడా, శ్రీకృష్ణుడి యొక్క చేష్టలన్నీ కూడా వివరించడం మొదలెట్టాడు. అవి అలౌకికాలయ్యా శ్రీకృష్ణుడివి. అందువలన ఇతరులెవ్వరికీ కూడా ఆయన చేసినటువంటి పనులు చేయాలంటే సాధ్యం కాదు. శృణ్వతాం పార్థివానాం చ ధర్మరాజస్య చాంతికే ఇదం మతిమతాం శ్రేష్ఠ కృష్ణం ప్రతి విశాంపతే సామ్నైవామంత్ర్య రాజేంద్ర చేదిరాజమరిందమం భీమకర్మ తతో భీష్మ భూయస్స ఇదమబ్రవీత్ కురూణాం చాపి రాజానం యుధిష్ఠిరం ఉవాచ. ఓ రాజా, ధర్మరాజు సభలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వింటుండగా బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు శ్రీకృష్ణుడి గురించి చక్కగా సాంత్వన వచనాలతోటి ఆ శత్రుమర్దనుడైనటువంటి శిశుపాలుని ఓరలిచ్చేట. మరలా కురుశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజుతోటి ఈ విధంగా చెబుతున్నట్ట. భీష్మ ఉవాచ వర్తమానాం అతీతాంచ శృణు రాజన్ యుధిష్ఠిర ఈశ్వరస్యోత్తమస్యైనాం కర్మణాం గహనాంగతిం. ఓ రాజా యుధిష్ఠిర, పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క భూత వర్తమాన కర్మల రీతి తెలుసుకోవడానికి అంత శక్యమైంది కాదు. అది అత్యంత రహస్యమైందయ్యా. అది అయినప్పటికీ కూడా నువ్వు అడిగేవు కాబట్టి, తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి వాడవు కాబట్టి అదంతా కూడా నీకు విస్తరంగా చెబుతున్నాను వినవయ్యా. అవ్యక్తో వ్యక్తలింగస్థః యయేష భగవాన్ ప్రభు పురా నారాయణో దేవ స్వయంభూ ప్రపితామహః. అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ దానికి వ్యక్త రూపంగా ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. పరమాత్మ స్వరూపం మనకు అవ్యక్తమైనటువంటిది. ఇది ఇలా ఉంటుంది అని మనం ఏమీ చెప్పలేము. అయితే ఇప్పుడు మనం చెప్పగలము పరమాత్మ ఎలా ఉంటాడు అంటే, ఇదిగో ఈ మూర్తి భవించినటువంటి శ్రీకృష్ణుడిలా ఉంటాడు అని మనం చూపించగలము. అందువల్ల అవ్యక్తమైనటువంటి పరమాత్మ తత్వానికి వ్యక్త రూపంలో ఉండేటువంటి వాడు ఏ శ్రీకృష్ణ భగవానుడు. ఇతడే పురాతన కాలంలో నారాయణుడు, ఇతడే స్వయంభువు, ఇతడే సర్వలోక పితామహుడు, సహస్రశీర్ష పురుష
ధ్రువో అవ్యక్త సనాతన సహస్రాక్ష సహస్రాస్య సహస్రచరణో విభు సహస్రబాహు సహస్ర దేవో నామ సహస్రవాన్. మనం సహస్రశీర్ష పురుష అని శృతి చెబుతూ ఉంటుంది. అందువలన ఏ సహస్ర శీర్షుడైనటువంటి పురుషుడి గురించి వేదమంతా కూడా మనకు చెబుతోందో అటువంటి ఆ సహస్ర శీర్షుడైనటువంటి పురుషుడు ఈయనేనయ్యా. ఈయనే సహస్రాక్షుడయ్యా, ఈయనే సహస్రముఖుడయ్యా, ఈయనే సహస్ర చరణుడయ్యా, ఈయనే సహస్ర బాహువు, సహస్ర స్వరూపుడు, సహస్రనాముడు, ఇతడే సర్వవ్యాపి అనేటువంటి పరమేశ్వరుడు. ఇక్కడ సహస్రం అంటే అనంతం అని అర్థము. అందువల్ల అనంతములైనటువంటి ముఖములు కలిగినటువంటి వాడు, అనంతములైనటువంటి పాణిపాదములు కలిగినటువంటి వాడు, అనంతములైనటువంటి స్వరూపములు కలిగినటువంటి వాడు, అంతటా వ్యాప్తి పొందినటువంటి వాడు, ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పలేనటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమేశ్వరుడే, ఆ నారాయణుడే ఈయనయ్యా. సహస్రముకుటో దేవ విశ్వరూపో మహాద్యుతి అనేక వర్ణో దేవాది అవ్యక్తాద్వై పరే స్థిత. సహస్రముకుటో దేవ అంటే వేల కిరీటాలు కలిగినటువంటి వాడు, అనేక రూపాలు కలవాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, అనేకములైన వర్ణాలు కలిగినటువంటి వాడు, సమస్త దేవతలకు కూడా ఆది కారణమైనటువంటి వాడయ్యా. అవ్యక్త ప్రకృతి కంటే ఉన్నతమైనటువంటి పరమేశ్వరుడు ఇతడేనయ్యా. అసృజత్ సలిలం పూర్వం సచ నారాయణ ప్రభు తతస్తు భగవాన్స్తు ఏ బ్రహ్మాండమసృజత్ స్వయం. ఈ సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? నీటిని సృష్టించాడు. ఆ నీటిని సృష్టించిన తర్వాత ఆ నీటిలోనే స్వయంగా బ్రహ్మను కూడా సృష్టించాడు. బ్రహ్మ చతుర్ముఖో లోకాన్ సర్వాన్ స్థాన్ అసృజత్ స్వయం ఆది కాలే పురాహ్యేవం సర్వలోకస్య చోద్భవ. ఆ చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మ స్వయంగా ఈ సర్వలోకాన్ని కూడా సృష్టించాడు. అంటే ఈ లోకాన్ని సృష్టించడానికి కారణభూతుడైనటువంటి బ్రహ్మను సృష్టించినటువంటి వాడు కూడా ఈయనే. పూర్వం సృష్టికి మొదటి కాలంలో ఈ విధంగా సమస్త లోకాల యొక్క సృష్టి జరిగిందయ్యా. పురాధ ప్రళయే ప్రాప్తే నష్టే స్థావర జంగమే బ్రహ్మాదిషు ప్రలీనేషు నష్టే లోకే చరాచరే. ఆ తర్వాత మళ్ళీ ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ స్థావర జంగమాలు, బ్రహ్మాదులు, చరాచర లోకాలు, మూలతత్వంలో మొత్తం అంతా లయమైపోతుంది. ఆ లయమైనప్పుడు కూడా ఒక్కడే ఉంటాడు. ఆ పరమాత్మ స్వరూపం ఈయనేనయ్యా. ఆభూత సంప్లవే ప్రాప్తే ప్రలీనో ప్రకృతో మహాన్ ఏకః తిష్టతి సర్వాత్మ సతు నారాయణ ప్రభు. ఈ విధంగా సమస్త భూతాలు ప్రళయకాలంలో మూల ప్రకృతిలో లయమైపోతే సర్వాత్మ స్వరూపుడైనటువంటి నారాయణుడు అక్కడే సర్వవ్యాపకుడై నిలిచి ఉంటాడయ్యా. నారాయణస్య చాంగాని సర్వదైవాని భారత శిరస్తస్య దివం రాజన్నాభిక్షం చరణం మహి. ఓ భరతనందన, నారాయణుడి యొక్క సర్వావయవాలే సర్వదేవతలు కూడా. అతని యొక్క శిరస్సే స్వర్గము, నాభి ఆకాశము, పాదాలు భూమి. అశ్వినో ఘ్రాణయోర్దేవ చక్షుషి శశిభాస్కరౌ ఇంద్రవైశ్వానరో దేవో ముఖం తస్య మహాత్మన. అలాగే ఆ నారాయణుడి యొక్క నాసిక ఏదైతే ఉందో అదే అశ్విని దేవతలయ్యా. ఆయన యొక్క కళ్ళు ఏవి ఉన్నాయో ఆ రెండు కళ్ళు సూర్యచంద్రులయ్యా. ఆ మహాత్ముని యొక్క ముఖం ఏదైతే ఉందో అదే ఇంద్రాగ్నులయ్యా. అన్యాని సర్వదైవాని తస్యాంగాని మహాత్మన సర్వం వ్యాప్య హరిస్తస్తు సూత్రం మణిగణావివ. తక్కినటువంటి సర్వదైవతాలు కూడా ఆ మహాత్ముని యొక్క అవయవాలే. మణుల్లో దారం వ్యాపించి ఉన్నట్టుగా ఆ శ్రీహరి అంతటా కూడా వ్యాపించి ఉంటాడయ్యా. సూత్రస్యేవ ఆభూత సంప్లవాంతేధ దృష్ట్వా సర్వం తమోన్వితం నారాయణో మహాయోగి సర్వజ్ఞ పరమాత్మవాన్ బ్రహ్మభూతస్తదాత్మానం బ్రహ్మాండమసృజ స్వయం. సర్వభూతాలు కూడా ప్రళయకాలంలో లయమైపోతే అంతటా కూడా చీకటి వ్యాపించి ఉందయ్యా. దాన్ని చూసి సర్వజ్ఞుడైనటువంటి మహాయోగి అయినటువంటి ఆ నారాయణ స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ బ్రహ్మభూతుడై తన్ను తానే బ్రహ్మగా సృష్టించుకున్నాడు. సో అధ్యక్ష సర్వభూతానాం ప్రభూత ప్రభవోచ్యుత సనత్కుమారం రుద్రం చ మనుంచైవ తపోధనాన్ సర్వమేవాసృజద్ బ్రహ్మ తతో లోకాన్ ప్రజాస్తదా. ఈ సర్వభూతాలకు అధ్యక్షుడైనటువంటి వాడు, అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు, అచ్యుతుడు అయినటువంటి ఆ బ్రహ్మస్వరూపంలో ఉన్న నారాయణుడు సనత్కుమారుణ్ణి, రుద్రుణ్ణి, మనువుని, తపోధనుణ్ణి, ఈ సమస్త లోకాలను
ప్రజలను అందరినీ కూడా ఆయనే సృష్టించాడయ్యా. తే చ తద్వ్యసృజంస్తత్ర ప్రాప్తే కాలే యుధిష్ఠిర తేభ్యో అభవన్ మహాత్మభ్యః బహునా బ్రహ్మ శాశ్వతం. ఓ యుధిష్ఠిర, తగిన సమయంలో మన్వాదులందరినీ కూడా సృష్టించాడు ఈయన. మనువు మొదలైనటువంటి వాడిని, ఆ మహాత్ములైనటువంటి వాళ్ళ వల్ల శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి బ్రహ్మము అనేకములైనటువంటి రూపాలను పొందిందయ్యా. కల్పానాం బహుకోట్యశ్చ సమతీతా హి భారత అభూత సంప్లవాస్తేవ బహుకోట్యో అతిచక్రము. అనేక కోట్ల కల్పాంతాలన్నీ కూడా గడిచాయి, అనేక కోట్ల భూత ప్రళయాలన్నీ కూడా గడిచాయి. అందువలన ఎన్ని గడిచినప్పటికీ కూడా స్థిరంగా ఉండేటువంటి వాడు ఎవరైనా అంటే ఆ పరమాత్మనయ్యా. మన్వంతర యుగే అజస్రం సకల్పా భూత సంప్లవాః చక్రవత్ పరివర్తంతే సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్ అంతా కూడా విష్ణుమయమైనటువంటిదయ్యా. వేల కొలది మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూత ప్రళయాలు నిరంతరం ఇవన్నీ చక్రంలా పరిభ్రమిస్తూనే ఉంటాయి. అయితే ఈ జగత్తంతా కూడా విష్ణుమయమే ఉంటుందయ్యా. సృష్ట్వా చతుర్ముఖం దేవం దేవో నారాయణ ప్రభు సలోకానాం హితార్థాయ క్షీరోదే వసతి ప్రభు. ఆ శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడై లోకహితం కోసమని చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి తాను క్షీర సముద్రం మీద నివసిస్తాడు. బ్రహ్మాచ సర్వదేవానాం లోకస్య చ పితామహ తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహ. అలాగే ఆ బ్రహ్మ సర్వదేవతలకు లోకానికి పితామహుడు. అందువలన ఈ నారాయణుడు, ఆ నారాయణుడు బ్రహ్మకి తండ్రి కాబట్టి ఈ నారాయణుడు అందరికీ ప్రపితామహుడు అవుతాడయ్యా. ఆయన పితామహుడైతే ఈయన ప్రపితామహుడు అవుతాడు. అవ్యక్తో వ్యక్తలింగస్థః ఏష భగవాన్ ప్రభు నారాయణో జగచ్చక్రే ప్రభవాప్యయ సంహితః. అవ్యక్తుడైనటువంటి వాడు, వ్యక్తమైన రూపం కలిగినటువంటి వాడు, అలాగే సృష్టి కానీ ప్రళయం కానీ సంభవించినప్పుడు నిత్యంగా ఉండేటువంటి వాడు. అంటే ఆ సృష్టి చేసేవాడు ఆయనే, ప్రళయం వచ్చినప్పుడు అన్నీ నశించినప్పటికీ ఆయన మటుకు సాక్షిభూతుడిగానే ఉంటాడు. సర్వవ్యాపకుడైనటువంటి ఆ నారాయణుడు ఈ జగత్తునంతటినీ కూడా రచించాడు. ఈ జగత్తంతని కూడా మనకు కల్పించినటువంటి వాడు ఆయనయ్యా. ఏష నారాయణో భూత్వా హరిరాసీద్ యుధిష్ఠిర బ్రహ్మాణం శశి సూర్యేశ్చ ధర్మం చైవాసృజ స్వయం. ఓ యుధిష్ఠిర, నారాయణుడిగా ఉంటూనే బ్రహ్మను, సూర్యచంద్రులను, ధర్మాన్ని స్వయంగా సృష్టించాడు ఆయన. బహుశః సర్వభూతాత్మ ప్రాదుర్భవతి కార్యతః ప్రాదుర్భవాంసు వక్ష్యామి దివ్యాన్ దేవగణైర్యుతాన్. ఈ సర్వ ప్రాణులకు కూడా అంతరాత్మ రూపంగా ఉంటాడు ఈ నారాయణుడు. అలాగే కార్యవసాన అనేక రూపాల్లో ఈయన అవతరించాడు కూడాను, ఆయన ఉద్భవించాడు కూడాను. దేవగణాలతో కూడి ఆ దివ్యమైనటువంటి ప్రాదుర్భావాలను, అవతారాలను కూడా నేను చెప్తానయ్యా. ఈయన ఎప్పుడెప్పుడు ఎలా ఎలా అవతరించాడో కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. సుప్త్వా యుగ సహస్రం స ప్రాదుర్భవతి కార్యవాన్ పూర్ణే యుగ సహస్రేధ దేవదేవో జగత్పతి బ్రహ్మాణం కపిలం చైవ పరమేష్ఠినమేవ చ దేవాన్ సప్త ఋషిం సేవ శంకరం చ మహాయసాః. ఆ భగవంతుడైనటువంటి శ్రీహరి సహస్ర యుగాలు నిద్రించి ఒక యుగ సహస్రం పూర్తయిన తర్వాత పరమేష్ఠి బ్రహ్మ, కపిలుడు, దేవగణాలు, సప్తర్షులు, శంకరుడు అనేటువంటి వాళ్ళని సృష్టించాడయ్యా. సనత్కుమారం భగవాన్ మనుంచైవ ప్రజాపతిం పురా చక్రే దేవాదీన్ ప్రదీప్త అగ్ని సమప్రభ. ఇదే విధంగా సనత్కుమారుణ్ణి, మనువుని, ప్రజాపతిని సృష్టించాడు. పురాతన కాలంలో అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి నారాయణుడు దేవాదుల్ని సృష్టించాడు. ఏన చాన్నవ మధ్యస్థౌ నష్టే స్థావర జంగమే నష్ట దేవాసుర నరే ప్రణష్టోరగ రాక్షసే యోద్ధు కామౌ సుదర్ధర్షౌ భ్రాతరో మధుకైటభౌ హతౌ భగవతా తేన తయోర్దత్వా వృతం వరం. ప్రళయకాలంలో ఈ చరాచర భూత ప్రపంచమంతా కూడా లయమైపోయింది. ఆ ప్రళయంలో మొత్తమంతా నశించిపోయింది. దేవతలు, రాక్షసులు, మనుష్యులు, నాగులు, అసురులు అందరూ కూడా నశించారు. ఆ సమయంలో మధుకైటభులైనటువంటి సోదరులైనటువంటి రాక్షసులు ఇద్దరు సాగర మధ్యంలో యుద్ధానికి సిద్ధపడ్డారయ్యా. వాళ్ళు కోరినటువంటి వరాలను ఇచ్చి వాళ్ళని నారాయణుడే సంహరించాడు. భూమిం భద్వా కృతౌ పూర్వం మృణ్మయోధో మహాసురో కర్ణస్రో
శ్రోతోద్భవౌతౌతు విష్ణోస్తస్య మహాత్మనః. పూర్వకాలంలో మహాత్ముడైనటువంటి విష్ణువు యొక్క చెవిలో ఉండేటువంటి మలినాల నుంచి పుట్టారు వీళ్ళిద్దరూ కూడా రాక్షసులు. ఈ ఇద్దరు ఏం చేశారంటే భూమిని అంతటినీ కూడా బంధించి మట్టితో ఒక ఆకృతిని పొందారయ్యా. మహాన్నవే ప్రస్రవపత శైలరాజసమే స్థితౌ తౌ వివేశ స్వయం వాయు బ్రహ్మణ సాధు చోదిత. ఆ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు సమానంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా సముద్రంలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మ యొక్క ప్రేరణతోటి వాయువు వాళ్ళలో ప్రవేశించింది. తౌ దివం ఛాదయత్వాతు వవృధాతే మహాసురో వాయు ప్రాణౌ తౌ దృష్ట్వా బ్రహ్మ పర్యామృషక్షణై. వాళ్ళిద్దరూ కూడా అప్పుడు ఏం చేశారంటే స్వర్గాన్నంతా కప్పివేసేసి ఇంకా బాగా వృద్ధి చెందారు. వాయువు వాళ్ళ ప్రవేశించడానికి వాళ్ళు వృద్ధి చెందారు. దాంతో స్వర్గం అంతా మూసివేయబడిపోయింది. వాయుదేవుడే ప్రాణంగా గల వాళ్ళని చూసి బ్రహ్మ మెల్లగా వాళ్ళని స్పృశించేట. ఏకం మృదుతరం బుద్ధ్వా కఠినం బుద్ధ్య చాపరం నామనీతు తయోశ్చక్రే సవిభు సజలోద్భవ. వాళ్ళలో ఒకడిని మృదువైనటువంటి వాడిగాను మరొకడిని కఠినమైనటువంటి వానిగా స్పర్శ వల్ల గుర్తించాడు బ్రహ్మ. గుర్తించి జలోద్భవుడైనటువంటి ఆ బ్రహ్మ వాళ్ళకి పేర్లు పెట్టాడు. ఏమని పేరు పెట్టేటంటే మృదుస్వయం మధుర్నామ కఠిన కైటభ స్వయం తౌ దైత్యౌ కృతనామానౌ చేరతుర్బల గర్వితో. వాళ్ళలో మృదువుగా ఉన్నటువంటి వాడు మధువని, కఠినంగా ఉన్నటువంటి వాడు కైటభుడని పేరు పెట్టాడు. మిక్కిలి బలగర్వితులై వాళ్ళిద్దరూ కూడా లోకాల్లో సంచరిస్తున్నట్ట. తే పురాధ దివం సర్వం ప్రాప్త రాజన్ మహాసురే ప్రచ్ఛాద్యాధ దివం సర్వం చేరతుర్మధుకైటభౌ. ఈ విధంగా ఆ మధుకైటభులు ఇద్దరూ కూడా ముందుగా స్వర్గలోకం చేరారట. ఆ లోకాన్నంతా కప్పేసేసి సంచరిస్తున్నారు. సర్వమేకార్ణవం లోకం యోద్ధుకామౌసు నిర్భయౌ తౌ గతావసరౌ దృష్ట్వా బ్రహ్మ లోక పితామహ ఏకార్ణవాంబు నిచయే తత్రైవాంతరధీయత. ఆ సమయంలో లోకమంతా ఎలా ఉందంటే జలమయంగా ఉన్నది. యుద్ధ కాముకులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా నిర్భయంగా తిరుగుతున్నారు. వీళ్ళని నిరోధించేటువంటి వాడు ఎవడు లేడు. వాళ్ళని చూసి లోకపితామహుడైనటువంటి బ్రహ్మ ఆ ఏకార్ణవ జలరాశిలో అంతర్ధానమైపోయాడు. ఆయన కూడా సపద్మే పద్మనాభస్య నాభిదేశాత్ సముత్థితే ఆసీదాదో స్వయం జన్మ తత్పంకజమపంకజం పూజయామాస వసతిం బ్రహ్మ లోక పితామహ. అతడు పద్మనాభుని యొక్క నాభిదేశం నుంచి పుట్టిన పద్మంలో నివసించాడు. ఆ పద్మం స్వయంగా పుట్టినటువంటి పంకజం. పంకజమే కానీ పంకం నుంచి పుట్టింది కాదు, చాలా నిర్మలమైంది. లోకపితామహుడైనటువంటి బ్రహ్మ తన నివాసం కోసమని ఆ పద్మాన్ని పూజించేట. తావుభౌ జలగర్భస్థో నారాయణ చతుర్ముఖౌ బహూన్ వర్షాయుతానప్సు శయానో నచ కంపతు అథ దీర్ఘస్య కాలస్య తావుభౌ మధుకైటభౌ ఆ జగ్మతు స్తౌతం దేశం యత్ర బ్రహ్మ వ్యవస్థిత. ఆ నారాయణ చతుర్ముఖులిద్దరూ కూడా జలగర్భంలో అనేకములైనటువంటి సహస్ర సంవత్సరాలు శయనించి చెలించకుండా ఉన్నట్ట. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆ మధుకైటభులిద్దరూ కూడా బ్రహ్మ ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చారట. తౌ దృష్ట్వా లోకనాథస్సు కోప సంరక్తలోచన ఉత్పపాధార్థ శయనాత్ పద్మనాభో మహాద్యుతి తద్యుద్ధమభవత్ ఘోరం తయోస్తస్య చ వై తదా నచతా వసురౌ యుద్ధే తదాశ్రమమవాపతు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో ఉన్నటువంటి మహా తేజస్సు కలిగినటువంటి పద్మనాభుడు తన సైన్యం మించి లేచాట. లేచి వెంటనే వాళ్ళతోటి యుద్ధం చేసేటప్పుడు వాళ్ళిద్దరికీ ఆ నారాయణుడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అయితే ఎంత యుద్ధం జరిగినప్పటికీ కూడా ముల్లోకాలు జలప్రళయంలో ఏకార్ణవంగా ఉండగా వేల సంవత్సరాలు ఆ నారాయణుడికి మధుకైటభులకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగిందిట. అయినప్పటికీ వాళ్ళకి ఆ రాక్షసులిద్దరికీ అసలు ఏమాత్రము శ్రమ కలగలేదట. అథ దీర్ఘస్య కాలస్య తే దైత్యౌ యుద్ధ దుర్మదౌ ఊచతు ప్రీతమనసా దేవం నారాయణం ప్రభం ప్రీతౌ స్వస్తవ యుద్ధేన శ్లాఘ్యస్త్వం మృత్యురావయో ఆవాం జహినయత్రోర్వి సలిలేన పరిప్లుత. ఆ యుద్ధ కండూతితో ఉన్నారు ఆ రాక్షసులిద్దరు. చాలా కాలము యుద్ధం చేశారు. దాంతో వాళ్ళకి ఏమైందంటే మంచి యుద్ధ
యుద్ధం చెయ్యాలనే కోరిక ఉంది కాబట్టి నారాయణుడితో అన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసేప్పటికి కొద్దిగా సంతృప్తి కలిగినటువంటి వాళ్ళై నారాయణుడితోటి ఈ విధంగా ఆయన సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మతో ఈ విధంగా అన్నట్ట, నీ యుద్ధంతో మేము చాలా ఆనందించామయ్యా, నిన్ను అభినందించకుండా ఉండలేము, నువ్వు మాకు మృత్యుస్వరూపుడైనటువంటి వాడు, అందువల్ల నువ్వు మమ్మల్ని చంపాలి అని అనుకుంటే కనుక నీటిలో మునక్కుండా ఉన్నటువంటి భూమి మీద మమ్మల్ని సంహరించగలవు అని చెప్పారట. అయితే ఏంటి, అంతా జలమయమే ఉంది, ఏకార్ణవంగా ఉంది. అందువలన వాళ్ళు ఇలా చెప్పారు. చెప్పేటప్పటికి హతే చ తవ పుత్రత్వం ప్రాప్నుయావ సురోత్తమ యోహ్యావాం యుధి నిర్జేతాం తస్యావాం విహితౌ సుతౌ తయోస్త వచనం శ్రుత్వా తదా నారాయణ ప్రభు తౌ ప్రగృహ్య మృధే దైత్యో దోర్భ్యాం తౌ సమపీడయ ఊరుభ్యాం నిధనం చక్రే తావుభౌ మధుకైటభౌ. అంతేకాకుండా మరో మాట కూడా చెప్పారు, మహాప్రభో నీ చేత చంపబడి మళ్ళీ నీకే పుత్రులుగా మేము జన్మిస్తాము, యుద్ధంలో మమ్మల్ని జయించినటువంటి వాళ్ళకే మేము పుత్రులుగా పుట్టవలసి ఉంది ఇది, అందువలన మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నీ చేత మేము సంహరింపబడినప్పటికీ మళ్ళీ నీకు మేము పుత్రులుగా పుడతాము అని చెప్పేట. వాళ్ళ మాటలు విన్నటువంటి నారాయణుడు వాళ్ళిద్దరినీ కూడా పట్టుకున్నాడు, చేతులతో హింసించి తన తోడల మీద కూర్చోబెట్టుకుని ఆ మధుకైటబులిద్దరినీ కూడా చీల్చి సంహరించేట. తౌ హతౌ చాపులతౌ తోయే వపుర్భ్యాం ఏకతాం గతౌ మేధో ముముచుర్దైత్యౌ మధ్యమానౌ జలోర్మిభిః మేధసా తజ్జలం వ్యాప్తం తాభ్యామంతర్దదే తథా నారాయణస్య భగవాన్ నసృజద్ వివిధా ప్రజా దైత్యయోర్మేధసాచ్ఛన్నా సర్వా రాజన్ వసుంధరా తదా ప్రభృతి కౌంతేయ మేదినీతి స్మృతామహి ప్రభావాత్ పద్మనాభస్య శాశ్వతీ చ కృతాంతృణాం. అలా మరణించినటువంటి ఆ రాక్షసులు ఇద్దరి యొక్క శరీరాలు కూడా నీటిలో మునిగేట. మునిగి ఆ రెండు కూడా ఒకటయ్యేట. ఆ నీటి తరంగాల తాకిడికి వాళ్ళ శరీరాల నుండి ఓ విధమైనటువంటి కొవ్వు బయటకు వచ్చిందిట. ఆ వచ్చినటువంటి ఆ కొవ్వు ఆ నీరంతా కూడా వ్యాపించిపోయిందిట. క్రమంగా వాళ్ళ అంతర్ధానమయ్యారట. ఈ రాక్షసుల యొక్క కొవ్వు ఏం చేసిందంటే భూమినంతా కూడా కప్పివేసిందిట. అందువల్ల ఆ పద్మనాభుని యొక్క ప్రభావం వల్ల ఇది మనుష్యులకి శాశ్వతమైన ఆధారంగా భూమిగా మారింది. అందుకనే భూమికి మేదిని అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మధుకైటబుల యొక్క కొవ్వుతోటి ఏర్పడినటువంటి స్థలం కాబట్టి దీన్ని మేదిని అన్నారు. ఇదంతా కూడా ఇలా రావడానికి కారణభూతుడైనటువంటి వాడయ్యా నారాయణుడు అని చెబుతున్నాడు ఆయన. ప్రాదుర్భావ సహస్రాణి సమతీతాన్యనేకసః యథాశక్తితో వక్ష్యామి శృణుతాన్ కురునందన. ఓ కురునందన, ఆ శ్రీకృష్ణుడి యొక్క భగవానుడి యొక్క వేల అవతారాలు గడిచాయ్యా, యథాశక్తిగా వాటిని గురించి కూడా చెబుతాను విను. ఎన్ని అవతారాలు గడిచాయో. పురా కమలనాభస్య స్వపత సాగరాంబసి పుష్కరే యత్ర సంభూత దేవ ఋషిగణై సహా. పూర్వకాలంలో ఈ కమలనాభుడు సాగర జలంలో నిద్రిస్తూ ఉండగా పుష్కరంలో అంటే పద్మంలో దేవతలు ఋషిగుణాలు కూడా సంభవించాయ్యా. ఏష పౌష్కరికో నామ ప్రాదుర్భావ ప్రకీర్తిత పురాణ కథ్యతే యత్ర వేద శృతి సమాహిత. ఇది పౌష్కరికమైనటువంటి అవతారంగా చెప్పబడుతోంది. వేద శృతి ప్రమాణంగా పురాతనమైంది అని కూడా చెప్పబడుతోంది. పుష్కర తీర్థమని కూడా చెప్పబడుతూ ఉంటుంది. దాన్నే పౌష్కరికం. వారాహస్తు శృతిముఖ ప్రాదుర్భావో మహాత్మన యత్ర విష్ణుసురశ్రేష్ఠ వారాహం రూపమాస్థిత ఉజ్జహార మహీంతో యాత్ సశైల వనకాననాం. ఆ మహాత్ముడైనటువంటి శ్రీహరి వరాహ అవతార వేదిక వరాహ అవతారం కూడా వైదికమైనటువంటి శృతి ప్రమాణం కలిగినటువంటిదేనయ్యా. ఆ శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి పర్వత వనకాననాల్లో ఉన్నటువంటి ఈ భూమిని అంతటినీ కూడా నీళ్లలో మునిగిపోతున్నటువంటి ఈ భూమిని అంతటినీ కూడా పైకి తీసేడైనా. వేదపాదో యోపదంష్ట క్రతుదంతశ్చిలీముఖ అగ్నిజిహ్వో దర్భరోమో బ్రహ్మశీర్షో మహాతపా. ఆ వరాహానికి 4 వేదాలు 4 పాదాలు. యజ్ఞ సంబంధమైనటువంటి యోపదంష్ట, యోపం ఏదైతే ఉందో అదే క్వార. అలాగే క్రతుదంత, క్రతువే దంతమయ్యా. అలాగే చితీముఖ, యజ్ఞంలో అగ్నివేదిక ఏదైతే ఉందో అదే ముఖమయ్యా. అగ్నిజిహ్వ, అగ్నియే నాలుక. దర్భరోమ, దర్భలే రోమాలు. బ్రహ్మశీర్షో, బ్రహ్మే శిరస్సు. మహాతప, అతడు గొప్ప తపస్వి అయినటువంటి వాడయ్యా.
అహోరాత్రీక్షణో దివ్య వేదాంగ శృతిభూషణ ఆజ్యనాసృవతుండ సామఘోషస్వనో మహాన్. అంతేకాదు అహోరాత్రుడు నేత్రాలు, వేదాంగాలు దాని శృతిముఖానికి దివ్యభూషణాలు, ఆజ్యమే ముక్కు, హోమోపకరణమైనటువంటి స్రవం ఏదైతే ఉందో అదే తొండము, సామమే దాని నుండి వెలువడేటువంటి గొప్ప ధ్వనయ్య. ధర్మ సత్యమయ శ్రీమాన్ కర్మ విక్రమ సత్కృత ప్రాయశ్చిత్త నఖోధీర పశుజానుర్మహావృష. ధర్మ సత్యాలు రెండు కూడా దాని స్వరూపము, కర్మ విక్రమాలచే కూడినటువంటిది, ప్రాయశ్చిత్తమే దాని గోళ్ళు, ధైర్యం కలిగినటువంటిది అది. ఆ పశువు మోకాలు, గొప్ప ధర్మరూపమైనటువంటి వృషభం ఏదైతే ఉందో దానిది విగ్రహం అది. అందువలన అలాగా ఉన్నటువంటిది. ఔద్గాత్ర హోమలింగోసౌ ఫల బీజమహోషధి బాహ్యాంతరాత్మా మంత్రాస్తి వికృత సౌమ్య దర్శన. ఉద్గాతకు సంబంధించినటువంటి హోమం ఏదైతే ఉందో అదే దాని చిహ్నం. అది ఫలము బీజము కలిగినటువంటి మహావృక్షం, బయట లోపల వ్యాపించినటువంటి ఆత్మ కలిగినటువంటిది. మంత్రాలన్నీ కూడా అస్థికుల రూపంలో వికృతిని పొందినటువంటిది. చూడడానికి మటుకు ఒక సౌమ్య స్వరూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వేదిస్కంధో హవిర్గంధ హవ్య కవ్య అది వేగవాన్ ప్రాగ్వంశకాయోద్యుతిమాన్ నానా దీక్ష అభిరాజిత. అంతేకాకుండా అతడు ఆ నారాయణుడు యజ్ఞవేదే స్కంధంగా కలిగినటువంటి వాడయ్యా, అవిస్సు గంధంతో ఉన్నటువంటి వాడు, హవ్యం కవ్యం ఉన్నగు వాని వేగం కలిగినటువంటి వాడు, యజమాన వంశం శరీరంగా కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అనేక విధాలైనటువంటి దీక్షలతోటి సర్వత్రా కూడా వ్యాపించినటువంటి వాడు. దక్షిణా హృదయో యోగి మహాశాస్త్రమయో మహాన్ ఉపాకర్మోష్ఠరుచక ప్రవర్గ్యావర్తభూషణ. ఇంకా ఆయన ఎటువంటి వాడంటే చెప్తున్నాడు, దక్షిణా హృదయో యోగి అంటే దక్షిణ అనేటువంటి, దక్షిణ అంటే దయ అనవచ్చు, అలాగే యాగ దక్షిణ, దక్షిణ హృదయమందు ఉన్నటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు, మహాశాస్త్రమయో మహాన్ మహాశాస్త్ర స్వరూపుడైనటువంటి వాడు, గొప్పవాడు. ఉపకర్మోష్ఠరుచక ఉపాకర్మ ఓష్టంగా కలిగినటువంటి వాడు. అలాగే ప్రవర్గ్యావర్త భూషణ, ప్రవర్గ్య కర్మ ఏదైతే ఉందో అది ఒక చక్కటి రత్నాల ఆభరణంగా కలిగినటువంటి వాడు. అట్లా యజ్ఞవరాహ రూపంలో సనాతనుడైనటువంటి విష్ణువే ఇన్ని రకములైనటువంటి రూపాలు కలిగినటువంటి వాడయ్యా అంటూ ఆ యజ్ఞవరాహ స్వామిని ఇంకా ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు అని చెబుతూ స్వస్తి.